బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అయితే గుమ్మడి గారి సినీ ప్రయాణంలో ఉన్న విశేషాల గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కోడేటర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, గుమ్మడి గారి గురించి అండి సార్, డైలాగ్ చెప్పటంలో రామారావు గారిది ఒక స్టైలు, నాగేశ్వరరావు గారిది ఒక స్టైలు, ఎస్వి రంగారావు గారిది ఒక స్టైలు. ఆ మూడు డిఫరెంట్ స్టైల్స్. అయితే గుమ్మడి గారు మాత్రం చక్కగా స్వచ్ఛంగా ప్రతి సిలబుల్ అర్థమయ్యేటట్టు చక్కగా డైలాగు చెప్పటంలో గుమ్మడి గారు అద్భుతం అండి. అంత చక్కని ఎక్స్ప్రెషన్తో, అంత చక్కని డిక్షన్తో చాలా అద్భుతంగా చెప్తాడు గుమ్మడి గారు. అయితే ఈ గుమ్మడి గారు రామారావు గారి ప్రోత్సాహంతో, బ్రదర్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేస్తే మీకు ఎక్కువ వేషాలు వస్తాయి అని ఎన్టీ రామారావు గారు గుమ్మడి గారికి సలహా ఇవ్వటంతో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. అయితే ఒక చిన్న సారీ టు ఇంటరప్ట్ సార్, గుమ్మడి గారు నాకు ఇంకా వేషాలు రావు వెళ్ళిపోతానన్న సందర్భంలో రామారావు అన్నమాట ఇది. ఇక నాకు వేషాలు రావండి, నేను వెళ్ళిపోతాను అని 2-3 సినిమాల్లో వేసిన తర్వాత 2-3 మొదట వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్న చిన్న వేషాలు ఇస్తారు. అవును, డైరెక్ట్గా పెద్ద వేషాలు ఇవ్వరు కదా. అవునవును. సో వెళ్ళిపోతాననేటప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయనకి మీరు ఉండండి, తప్పకుండా మీకు వేషాలు వస్తాయి, నిరుత్సాహపడకండి అని చెప్పి పిచ్చి పుల్ల ఈ సినిమా తీసి రామారావు గారు అందులో చాలా మంచి వేషం, పెద్ద వేషం ఇచ్చారు సార్ రామారావు గారు. సో అలాగా ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత మీరు మాయాబజారు చూస్తే బలరాముడు వేస్తారు గుమ్మడి గారు. అసలు సినిమా చూస్తూ ఉంటే ఆ బలరాముడు క్యారెక్టరు, ఆ బలరాముడిని రిసీవ్ చేసుకోవటం, తర్వాత ఆ బలరాముడు రావటం, అక్కడ ఆ స్ట్రేచరు చాలా అద్భుతమైనటువంటి, చాలా పెర్ఫార్మెన్స్, చాలా డిగ్నిటీ. నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. మామూలుగా మనకి మహాభారతం సంబంధించిన ఆ బ్యాక్డ్రాప్లో సినిమాలు తీస్తే కృష్ణుడి గురించి, అర్జునుడి గురించి, కర్ణుడి గురించి, వాళ్ళ విరోచిత పోరాటం గురించి చాలా గొప్పగా చూపించున్నారు. అవును. బట్ బలరాముడు ఎంత బలవంతుడో మనకి పుస్తకాల్లో, పురాణాల్లో వాటిలో ఉంది, కానీ సినిమాలో ఎక్కడా ప్రస్తావించాల. అది కేవీ రెడ్డి గారు చూపించారు. అయితే పాండవులకి అన్యాయం చేస్తాడా, వెళ్ళి దుమ్ము దులిపేస్తా అని చెప్పి ఆవేశంగా ఆయన వెళ్ళినప్పుడు అవునవును దుర్యోధనుడు ఒరిగిపోయి, అవును మా బలరాముడు అంటే ఇదా, బలరాముడు ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనేటటువంటిది మాయాబజార్లో చూస్తే గుమ్మడి గారి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఎన్టీ రామారావు గారు ఉన్న వాళ్ళ ఒక సీన్లో అందరూ కూర్చునేటప్పుడు ఈయన మీదే బాగా ఎలివేటెడ్ క్యారెక్టర్గా చూపించారు. చాలా అద్భుతంగా చేశాడు ఆయన. తర్వాత అండి ప్రతి డైలాగు, ప్రతి సిలబులు, ప్రతి అక్షరం చాలా చక్కగా స్వచ్ఛంగా పలుకుతాడు. తర్వాత మొట్టమొదట సహజ నటుడు అనేటటువంటి బిరుదు గుమ్మడి గారికి వచ్చింది. తర్వాత సహజ నటి అని జయసుధ గారికి వచ్చింది. సహజంగా మనం ఇంట్లో ఉండేటటువంటి ఒక ఫాదరు, ఒక బ్రదరు, ఒక పెద్దన్నో అటువంటి క్యారెక్టర్స్ అలాగ మూర్తిభవించినట్టు ఉంటాడు ఆయన. తర్వాత మాయాబజార్లో ఈయన డైలాగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఎంత అద్భుతంగా, ఎంత చక్కని డిక్షన్తో చెప్తాడు తెలుసండి గుమ్మడి గారు. నేను నాటకాలు వేస్తే గుమ్మడి గారిలాగా డైలాగ్ చెప్పి నాగేశ్వరరావు గారిలాగా ఇలా చేయనేవాడిని. అప్పుడు నాకు గుమ్మడి నాగేశ్వరరావు అని పిలిచేవాళ్ళు ఫ్రెండ్స్. ఒక డైలాగ్ చెప్పండి సార్. వద్దులేండి ఇప్పుడు అవన్నీ. ఆయన డైలాగ్ డెలివరీ చాలా అద్భుతమైనటువంటి డెలివరీ. ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారు వెయ్యాలి అంటే, ఎస్వి రంగారావు గారు వెయ్యాలంటే ఆయన అవైలబుల్ కాకపోతే నెక్స్ట్ చాయిస్ గుమ్మడి గారి. అయితే ఒక చిన్న డౌట్ సార్, ఇది నేను అంటే బయట ఉన్నదే అందరికీ తెలిసిందే, మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయనకి గుండెపోటు గుమ్మడి అనే పేరు ఎలా వచ్చింది? గుండెపోటు గుమ్మడి అంటే ఇప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఫాదర్ వేసాడు ఆయన. రామారావు గారి కన్నా నాగేశ్వరరావు 1 ఏడు చిన్న, గుమ్మడి గారు ఇంకా చిన్న, కానీ ఫాదర్ వేషం వేశాడు. ఇద్దరికి ఫాదర్ వేషం వేశాడు. అయితే ఈ వీళ్ళ వయసులో
ఆడియన్స్లో ఏదో తేడా వచ్చి ఒకడు ప్రశ్న అడిగాడు. అప్పుడు సినిమా రంగం అని ఒక బుక్ ఉండేది, అందులో ఒకడు అడిగాడు ఏమని, గుమ్మడి కాయ పండా అని అడిగాడు. కాయా పండు అంటే అర్థం కాదు. కాయ పండు అంటే గుమ్మడి చిన్నవాడా పెద్దవాడా? ఓకే ఓకే ఓల్డ్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాడు కదా, అర్థమైనా. సో అప్పుడు కాయ అని రాశాడు. వాళ్ళిద్దరు రామారావు గారు నాగేశ్వరరావు గారి కన్నా చిన్న ఈయన. అయితే రామారావు గారి సలహాతో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేయటం, ఒకసారి ఒక క్యారెక్టర్ పడిన తర్వాత, ఒక ఏజ్ క్యారెక్టర్ పడిన తర్వాత ఇక ఆ క్యారెక్టర్కే పిలుస్తారండి. సినిమాల్లో ఎట్లా ఉంటుందంటే, పొరపాటున ఒక ఆర్టిస్టు డాక్టర్ వేషం వేశాడు అనుకోండి, ఈ డాక్టర్ వేషానికే పిలుస్తారు. డాక్టర్ రమేష్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన సెట్కి వచ్చి ఆర్టిస్టులకి బీపీ అవన్నీ చూసేవాడు, వేషం అడిగాడు. ఆయనకి ఎప్పుడు డాక్టర్ వేషమే. నేను వేషాలలో మానుకుంటాను కానీ ఇక డాక్టర్ వేషం వేయననేవాడు. సో ఆ విధంగా ఒక ఫాదర్ క్యారెక్టర్కి ఒక మంచి ఫాదరు అనేసరికి, మంచి ఫాదర్ అంటే గుమ్మడి గారే, విలక్షణమైన ఫాదర్ అంటే ఎస్వి రంగారావు గారు. సో సావిత్రికి ఫాదర్ అయినా లేకపోతే మామగారు అయినా చక్కగా గుమ్మడి గారే. ఆ ఫ్యామిలీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు, గుమ్మడి గారు ఆ ఫ్యామిలీలో. అదే ఒక చక్కని ఫ్యామిలీ అనమాట.